Please open it. My mouth is my wife. ఫస్ట్ తెలియక ఈ పేపర్స్ చేసేస్తున్నాం మళ్ళీ ఐడియా వచ్చింది వద్దులే అది వేస్తామని Homophones. Yes. So till now we have come to know about homonyms and homographs. At least homophone is nothing but, already I told you, in Greek homo means same, phone means sound. Here we got the same sounded words, S-E-N-T, C-E-N-T, both are cells. And you just observe it, S-E-L-L, C-E-L-L. How you pronounce it? Cell. Both are cells, but they have different meanings. No, Ganesh. Thank you, sir. And you just address something. Here, paronyms, antonyms, anagram, palindrome, oxymorons, synonyms, homonyms, homophones. Till now, I heard about homophones. Homonyms, I think you are thorough with homonyms. Homonyms also I know. But this is very familiar, it is not very familiar to me. Palindrome, anagram, paronyms, all these are very new to me. Anyhow, at the age of 12 or 13, you are learning all these things because of our madam, Mamata madam. I am very grateful to you and we are very proud of you because you are very sincere and you are very interesting, enthusiastic because of your great work here. So many teaching learning material prepared by the madam, It is very interesting and so many new ideas and new things brought in front of you, so that you should learn. All these things are because of you only, for you only. Nobody is a master in English. I am also not good at English. If you speak, you can learn. If you listen properly, you can follow. If you follow and you listen properly, means one or other day you can speak in English. First of all, you should listen. Your ears should be exposed to good English. That's why to give that much of opportunity to listen English, we are speaking in English. Okay. Anyhow, madam, you have done your job very well, madam. Very well, madam. Thank you.
మాట్లాడకండా How many of you know that what is the palindrome? లిరిల్ సోప్ విన్నారా? లిరిల్ సోప్ లిరిల్ స్పెల్లింగ్ చెప్పు. ఇంగ్లీష్ కాదు. లేచి చెప్పు. LIRR Okay. LYREL LIRIL అంటారా? ఇట్లా చదివినా అట్లా చదివినా ఒకేలా ఉంటుంది. దాన్ని పాలిండ్రోమ్ అనేది. సరేనా? వికట కవి విన్నారా? ఇట్లా చదివినా ఇట్లా చదివినా ఒకేలా ఉంటుంది కదా, అది పాలిండ్రోమ్. ఓకేనా? మ్యాథ్స్ లో కూడా ఉంటుంది, అట్లా ఇంగ్లీష్ లో కూడా పదాలు ఉన్నాయి. 11 square. దాని మీనింగ్ పాలిండ్రోమ్ అనేది. ఇంగ్లీష్ లో మా పట్టు సాధించాలి. ఇంగ్లీష్ చాలా అవసరం. మీరు హైయర్ క్లాసెస్ పోయే కొద్దీ ఇంగ్లీష్ అనేది కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తారు. ఓకేనా? వేరే ఐకాన్ పెట్టినాం అన్నమాట. సో ఐ రిక్వెస్ట్ అవర్ పీటీ సార్ టు కమ్. సరే విషయాన్ని క్లోజ్ చేస్తాం. మనం మాట్లాడుతున్నాం. కోటి ఉపాధ్యాయులకి మనం ప్రత్యేకంగా ఇంగ్లీష్ మార్నింగ్ స్కూల్కి వస్తాను. మేడం ఇంగ్లీష్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం సార్. ఈరోజు హెచ్ఎం సార్ దగ్గర కటింగ్ చేసాను సార్. లాంటి నేను ఇంగ్లీష్ స్కూల్లో పనిచేసిన, ప్రైవేట్ స్కూల్లో చూసినాను, జూనియర్ కాలేజీలో చూసినాను, ఎక్కడెక్కడ చూసినాను. కానీ సైన్స్ ల్యాబ్ ఉన్నాను. ఇంగ్లీష్ ల్యాబ్ అనేది కొత్తగా ఇంగ్లీష్ ల్యాబ్ అంటే ఇంకా మామూలు ల్యాబ్ అంటే పరిశోధనా కేంద్రం అంతేనా సార్? పరిశోధనా కేంద్రం అంటే అక్కడ పరిశోధన చేస్తాడు, అక్కడ ప్రయోగాలు చేస్తాడు. ఇంగ్లీష్ ల్యాబ్ అంటే ఇక్కడ ఏం ప్రయోగాలు చేస్తారా, లేకపోతే ప్రయోగాల గురించి చెప్తారా, లేకపోతే పిల్లలు ఏమనేది పూర్తి అవగాహన లేదు. అయితే మేడం ఇక్కడ కొన్ని రోజులుగా ఇంకా ఏర్పాటు చేస్తాననే విషయం తెలుసు. కానీ మళ్ళీ దాని ఒక ప్రయోగ ఇదే ల్యాబ్ లాగా పెడతారని సార్, ఇంగ్లీష్ ల్యాబ్ లాగా పెడతారని నాకు తెలియదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలు కూడా సార్ చెప్తారు. బిఎస్ఆర్ మీరు 13-14 సంవత్సరాల వయసులో ఇలాంటి పదాలు ఉన్నాయని తెలుసుకుంటున్నారంటే, మేము 50 ఏళ్ళు సర్వీసు 50 ఏళ్ళు వయసు వచ్చినా కానీ ఇలాంటి పదాలు ఉన్నాయని మాకు తెలియదంటే మీరు ఎంత అదృష్టవంతులో లెక్కేసుకోండి. పాయింట్ అర్థమైందా? మీరు తక్కువ వయసులో ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాబ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరం కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కాదు, మీకు అనుకోవచ్చు ఇక్కడ ఏదో బ్యాగ్ ఏదో షో లాగా పెట్టేసి, సారోలు పెట్టేసి, ఏదో డెకరేషన్ లాగా చేసి ఇట్లా చేస్తారని. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంపద మీకు తెలియదు.
చాక్లెట్ మర్చిపోతాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ జీవితాంతం మీతో ఉంటుంది. ఈ వయసులో మీరు ఏమైతే నేర్చుకున్నారో ఆ నాలెడ్జ్ అనేది మీ జీవితాంతం చనిపోయేంత వరకు మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు మా కోసం కాదు, మీకోసం. రేపు పొద్దున్నే మీరు ఏదైనా ఒక లెక్చరర్స్ అయినా, ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఉన్నట్టు మేము హై స్కూల్ స్థాయిలో ఏమైతే పదాలు నేర్చుకున్నామో అవి తప్పితే కొత్తగా నేర్చుకునేటువంటివి ఏమి లేవు. అర్థమైంది మీకు? కాబట్టి నేర్చుకునేస్తే జీవితాంతం మీతోనే ఉంటాయి అవన్నీ. ఇక్కడ ఉంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఎట్లా నేర్చుకోవాలో, ఎట్లా తెలుసుకోవాలనేది మీరే ప్లాన్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మేడంకి నేను చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సైన్స్ ఇంగ్లీష్ ల్యాబ్ అంటారంటే ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి ఎంతో సంపద ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ట్రెజర్ అన్నమాట. ఇది ఇంగ్లీష్ ట్రెజర్ ల్యాబ్ కాదు. అంటే ఇంగ్లీష్ తెలుసుకోవడానికి ఖజానా, ఇది ల్యాబ్ కాదు. I just want to listen Sudhakar sir's words. సార్ నిజంగా ఇంత యూస్ఫుల్ గా చెప్తారా అనిపించింది సార్ ఈరోజు నాకు చెప్తాను. బికాస్ ఐ డెంట్ లిసన్. సో ఈ రోజు ఎంత బాగా మీకు అర్థమైపోతుంది సార్ ఆ విషయం చెప్పారండి. చాలా చిన్న విషయం నిజమే. ఇట్స్ ఎ ట్రెజర్. మనము కొన్ని సార్లు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మనం చదవాలి అనుకున్నది చదవలేకపోతాము, తెలుసుకోవాలి అనుకున్న వర్డ్ తెలుసుకోలేకపోతాము. కానీ so even now all the teachers are going on instructing you and informing you and even telling you ఈ మూడు డిఫరెన్స్ కూడా చూసుకోండి ఒకసారి. అన్ని రకాలుగా మీకు చెప్తూ ఉంటే కూడా you are going on talking. You just address it. Okay, and now last but not least I request our Munaf sir to come. So, from the distance, you are unable, you may be, it may be a little bit difficult for you, but Sir has got, అదే విధంగా సార్కి నేను గేమ్స్ పెట్టాను. ఫన్ విత్ ఫింగర్ ప్రింట్స్ అనేది ఒక టాపిక్. Here we have 5 different kids fingerprints. ఒక్కొక్కరి ఫింగర్ ప్రింట్ తో మనం ఏ రకంగా పోల్చొచ్చు అనేది అనమాట. అండ్ ద డిస్క్రిమినేషన్ విల్ కమ్ ఇన్ ఇంగ్లీష్. తర్వాత మనం మాట్లాడగలిగినట్టు దీన్ని చూసి ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ టు స్పీక్ అండ్ దెన్ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్. సరే ఇది వచ్చింది నేను ఒకటి చదవండి, ఒకటి చదవండి. ఎప్పుడైతే నేను చదువుతాను యూ పికప్ ద ఆన్సర్ ఫ్రమ్ దిస్ వన్. మీరు చదువుతారా నన్ను చదవాలి ఇక్కడ. Kids, this is riddles, sir. Riddles in English, sir. And this is a wedding card. And this contains, this is the answer pouch for it. After reading that riddle, one girl just come and help me, assist me. Sir has to reveal the answer. After reading the riddle, sir has to reveal the answer. And if sir is unable to find out the answer, this girl will help him by making this thing like this and giving the answers to him. After that, you pick up one of the slip and search the answers. First, you read any one riddle and you just answer. I don't know. You just answer. When I make a sound, you come and stand in assembly. When I make a
Beep. Beep, you come to class. When I make a Squeak. squeak, you lack your lunch. When I make a cry, you go to home. Tell me who I am. This is the rhythm, sir. When I make a sound, you come and stand in the assembly. When I make a beep, you come to classes. When I make a squeak, you take your lunch. When I make a cry, you go to home. So who am I? Sir has to reveal the answer. But I know that you have seen it, but don't reveal it. Sir, answer everyone guess cheyagalaru. Everyone. Sir? Sir is School bell. So, the answer is మీకు అర్థమైందా? when I make a sound, ఒక్కసారి సౌండ్ చేశానంటే you have to go after making it sound we'll move to the assembly. When I make a beep, you go to your classes. Beep అనేది కూడా ఇంకొక సౌండ్. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఒక రిడిల్ లో డిఫరెంట్ వర్డ్స్ మనము అబ్జర్వ్ చేసి నేర్చుకోవచ్చు. దానికి కూడా రిడిల్స్ ఉండేవి. స్పీక్ గట్టిగా కేక వేయడం, కీచ్ తో అరవడం, తర్వాత బీప్, తర్వాత మేక్ ఏ సౌండ్, రింగ్, క్రై, ఇవన్నీ అరుపులు అనమాట. సో ఇక్కడ ఒకసారి వచ్చినప్పుడు ప్రేయర్కి వెళ్తాం. అండ్ వెన్ ఇట్ మేక్ అనదర్ బీప్ సౌండ్ విల్ గో టు క్లాసెస్. When it makes another sound, we take our lunch. When it makes another sound, we go to our home. So, who am I? Okay, thank you, sir. Full dress, but I wear no clothes. I have full look, but I am not a lady. I take food from flowers, but not from plate. Butterfly. సో వేర్ నో క్లోత్స్, కలర్ఫుల్ డ్రెస్ ఉంది, ఎంత బాగుంది అంటుంటాం కదా బటర్ఫ్లై చూసినప్పుడు. సో ఇట్ ఈస్ టెల్లింగ్ అస్, అదే చెప్తుంది, మీకు మాట్లాడుతుంది అనుకోవాలి. అండ్ ఐ వేర్ నో క్లోత్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ లుక్ బట్ ఐఎమ్ నాట్ ఏ లేడీ. మామూలుగా బ్యూటిఫుల్ ఉంది అంటే ఎట్లా, అమ్మాయి ఒక టీనేజ్ అమ్మాయికో లేదంటే లేడీకో చెప్తుంటాం. సో బటర్ఫ్లై కూడా బ్యూటిఫుల్ ఉంది అంటాం, బట్ ఇట్స్ నాట్ ఏ ఆర్ ఏ లేడీ. But I am not a lady. I take food from flower, not from the plate. Plate నుండి తీసుకోను రైస్ కానీ ఫుడ్, నా ఫుడ్ నేను ఫ్లవర్స్ నుంచి తీసుకుంటాను. Who am I? Like rose in color, but not yellow. I am like rose in color. I am like rose. Lotus. That's the theme, sir. That's the theme. చెప్పినారు సార్. I am like rose in color, but not a rose. I am like lily in color, but not a lily. I am so beautiful and I like the sun. Who am I? I live in water. Guess me.